ఉందా? అంటే 29 అనేది లాభం కన్ఫర్మ్ లేదు, నష్టం లేదండి. 2034లో జరుగుతాయి ఫైనల్ ఎలక్షన్. 29 ఈ 29లో 16 అంటున్నారు. అది అదే కూడా అదే అదేం రూల్ ఏం కాదు, రూల్ ఏం కాదు అది. వీళ్ళు ఏదన్నా అనుకుంటే చేయాలి. చట్టం గనక 27, 28 లోపు చేస్తే 29కి అట్లాగా 16 రాష్ట్రాలు చేయడానికి వీలవుతుంది. లేదా డెడ్ లైన్ 34 అని పెట్టచ్చు. అప్పుడు అసలు ఈ గొడవే ఉండదు. 34 అని పెడితే ఏ గొడవ ఉండదు. అది అప్పుడు ఎవడు కూడా అడ్డుపడ్డు. ఒకటి దక్షిణాదిలో ఒకేసారి ఎన్నికలు జరిగినా, లేదంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగినా అది నష్టమా లాభమా చూడాలి. అది భవిష్యత్తు ఇంతవరకు తెలియని ప్రయోగం కదా ఇది. అదే కదా. కాబట్టి అది లాభమా నష్టమా అన్నది ఫస్ట్ సారి వస్తే అది బీజేపీనే దెబ్బేయచ్చు, అది కాంగ్రెస్కి అదృష్టం అవ్వచ్చు, లేదా బీజేపీకి లాభం అవ్వచ్చు. అది భవిష్యత్తు తేల్చాలి. ఓ పెద్ద ప్రయోగం, ఓ రకంగా తమని తాము పణంగా పెట్టుకుని చేస్తున్న ప్రయోగం ఏమవుతుందో చూడాలి. అది సక్సెస్ అవుద్దా లేదనే చూడాలి. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి జమిలీ ఎన్నికలు రావడం అయితే ఖాయం. కాకపోతే ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది అధికారికంగా ఇంకా ప్రకటించాలి. అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా నడుపుతున్న రాజకీయాలు, కూటమి ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఒక రకంగా ఇంకా ఆయన రేపు బయటికి తిరగాలంటే ఆంక్షలు ఉంటాయా, లేదంటే ఆయన ఫ్రీగా వదులుతారా జగన్మోహన్ రెడ్డి?